బ్యాగ్‌ని వేసుకోవచ్చుగా బాబు. వేసుకుంటానంటాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా క్రిస్మస్ డే అంటే థర్స్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. అసలే పబ్లిక్ హాలిడే, అందులో లాంగ్ వీకెండ్. అయినా ఈరోజు నేను చూసారా 5:30కి లేచాను. 9 degrees ఉంది చలి. ఇంత పొద్దున్నే ఎందుకు లేచానంటే ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటి అని తెలుసుకోవాలంటే బ్లాగ్ చివరి వరకు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి నా 5:30 AM రొటీన్ బ్లాగ్ చూసేద్దాం. మార్నింగ్ 5:30కి బయట అయితే ఇలా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ అసలు ఫాగ్ లేకుండా ఇంత క్లియర్గా కనపడడం చాలా రోజుల తర్వాత అనమాట ఈరోజు. ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేసిన చాలు. మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది. త్వరగా పనులన్నీ చేసేసుకొని ఈరోజు మేమైతే ఇంటి నుంచి 7:55 అంతా స్టార్ట్ అయిపోవాలి. కాబట్టి త్వరగా పనులు చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి మా వాళ్ళు ఇంకా పడుకున్నారు. వాళ్ళు 7 o'clock 6:30కి అలా పెట్టుకున్నారనమాట అలాము. మా వారు 6:30కి లేచేలాగా, పాప 7కి లేచినా సరిపోతుందిలేండి. అవును, సాటర్డే సండే వీడియోస్ రాలేదు కదా. మీలో ఎంతమంది నన్ను మిస్ అయ్యారు, మీలో ఎవరెవరు నన్ను మిస్ అయ్యారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కామెంట్ చేసేయండి. లాస్ట్ వీక్ అంటే లాస్ట్ 3 వీడియోస్కి అస్సలు రీచ్ లేదు. మీ అందరూ హాలిడేస్లో బిజీగా ఉన్నారులే. సో నేను ఎందుకు అనవసరంగా వీడియోస్ పెట్టడం మీరు చూడలేకపోతున్నారు కదా అని నేను కూడా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను. ఈ రోజు నుంచి రెగ్యులర్గా మండే టు సాటర్డే మన ఛానల్లో ఆఫ్టర్నూన్ 1 o'clockకి వీడియో వచ్చేస్తుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. మీ హైపే అండ్ మీ లైకే నా మోటివేషన్. కాబట్టి తప్పకుండా లైక్ చేసేయండి. అండ్ ఇక్కడైతే నీట్గా ఇంక ఇవన్నీ రోజు చేసుకునే పనులే. మా వాళ్ళు పడుకున్నా సరే స్లోగా బెడ్రూమ్స్ అయితే ముందు ఊడ్చేస్తూ వచ్చేసాను. ఇంకా లివింగ్ రూమ్లోకి వచ్చేసి ఇక్కడ కూడా నీట్గా ఊడ్చేసిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళాలి. అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంత చల్లగా ఉందన్నమాట. అయినా తప్పదు, క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి. మళ్ళీ ఒక్కసారి స్నానం చేస్తామంటే క్లీనింగ్ కుదరదు కాబట్టి లోపల బయట అంతా ఊడ్చేయడం, మాప్ పెట్టేయడం అన్నీ చేసేసుకొని నా మార్నింగ్ డ్రింక్ అయితే తాగేసి అప్పుడు స్నానానికి అయితే వెళ్తాను. అండ్ నేను కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే 6కి అలా లేచినా సరిపోద్ది మామూలుగా అయితే. బట్ ఈరోజు థర్స్డే కదా, మళ్ళీ సచ్చరిత్ర పారాయణ అవన్నీ ఉంటాయి కాబట్టి నా డేని నేను ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ప్రీపోన్ చేసుకున్నా. ముందు 5 o'clockకి లేద్దాం అనుకున్నాను కానీ ఇంత చెల్లో మళ్ళీ నా వల్ల కాదని నాకు అర్థమైపోయింది. ఎందుకు అనవసరంగా ఎన్ని అలామ్స్ పెట్టడం, వాటిని స్నూజ్ చేస్తూ కూర్చోవడం. కరెక్ట్ నేను లేవాలనుకున్న టైంకి పెట్టుకున్నానా, లేచానా అన్నట్టు ఉంటాను నేను. ఫైనల్గా మాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి మాప్ పెట్టి వచ్చేసరికి ఒక రకంగా అయిపోయిందనమాట. ఇంకా నేను నా హనీ లెమన్ వాటర్ కోసం అయితే రెడీ చేసేసుకున్నాను. మంచిగా హనీ లెమన్ వాటర్ వేడిగా లోపలికి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇంకా తర్వాత బెంగ ఉండదనమాట. ఫ్రెష్ అయిపోయి మిగతా పనులు అయితే చేసేసుకోవచ్చు. ఇంతకీ మీ పండగ షాపింగ్ ఎంతవరకు వచ్చింది? క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా ఇదొక మంచి ఫెస్టివ్ వైబ్ అనమాట. December 25th నుంచి స్టార్ట్ చేసి మకర సంక్రాంతి వరకు మంచి ఫెస్టివ్ వైబ్ అయితే నడుస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ అందరూ బిజీగా ఉంటారు, కొంచెం రీచ్ ఉండదు. అయినా సరే మీరు టైం తీసుకొని మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే నా వీడియో వచ్చినప్పుడు నోటిఫై అవుతుంది కాబట్టి ఓకే జ్యోతి వీడియో అయితే వచ్చేసింది, మనం కాస్త ఏదో ఒక టైం తీసుకొని చూద్దాం అని అయితే చూసేయచ్చు. సో టైం ఉండి మీకు కుదిరితే తప్పకుండా వీడియోస్ అయితే చూడండి. అండ్ ఇక్కడ ముగ్గు పెట్టుకోవడం అయిపోయింది. స్నానం చేసి ముందు చట్నీకి ఫ్రై చేసేసి ఇడ్లీ పెట్టేసి అప్పుడు నేను వెళ్ళి పూజ దగ్గర కూర్చుంటే నా పూజ అయ్యేసరికి ఇడ్లీ అయిపోద్ది. ఎర్లీగా మరీ 7:55కి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మా అమ్మాయి తినడం అయితే కుదరదు. మా వారు మనం కూడా హడావుడిగా ఏం తింటాంలే, కాఫీ తాగేసి వెళ్ళిపోదాం, ప్యాక్ చేసేసి మనం కారులో ఎక్కడన్నా తినేయచ్చు వీలుని బట్టి అని అన్నారు. అందుకని సరే నేను తినే ఉద్దేశం అయితే లేదు, ప్యాకింగ్ కోసమే అందరి కోసం ఇడ్లీ పెట్టేశాను, చట్నీ కోసం ఫ్రై చేసి
పెట్టేశాను. నా పూజ అయ్యేసరికి అవి చల్లారిపోతాయి కాబట్టి అప్పుడు మిక్సీ పట్టేసుకొని ఇడ్లీ చట్నీ రెండు అయితే ప్యాక్ చేసేసుకుంటాను. మా అమ్మాయి నట్స్ తిని పాలు తాగేస్తుంది, మేము కూడా నట్స్ తిని కాఫీ తాగేసి బయలుదేరిపోవడమే. ఇక్కడైతే ఇంకా వెనకాల కిచెన్లో పనులన్నీ వదిలేసి ప్రశాంతంగా నేనైతే కూర్చొని నా పూజ చేసేసుకుంటున్నాను. మా వాళ్ళైతే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉంటారు, ఎందుకంటే త్వరగా రెడీ అయిపోవాలి కాబట్టి. మా హస్బెండ్ ఏమో మా అమ్మాయిని పుష్ చేస్తూ ఉన్నారు. తను ఏంటంటే కొంచెం కాదు, అస్సలు మార్నింగ్ పర్సన్ కాదు. మార్నింగ్ లేచి రెడీ అవ్వాలంటే అస్సలు కోఆపరేట్ చేయదు. కొంచెం లేట్గా లేవాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే యాక్టివ్గానే ఉంటుంది, కానీ ఎర్లీ మార్నింగ్ లేవాలంటే కొంచెం కష్టం. అందులో ఇంత చలిలో పెద్దవాళ్ళ వల్లే కావట్లేదు, పిల్లల వల్ల ఎక్కడ అవుతుందిలేండి. సో ఫైనల్గా ఇలా నా పూజ అయితే పూర్తయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. అది వాళ్ళైతే బ్రైట్ సన్నీ డే. మా అమ్మాయి వెళ్ళడం వల్ల అనుకుంటే ఎంత బ్రైట్గా ఉంది కదా. అసలు డిసెంబర్ 25th ఇలా నేను చూడలేదు. ఫుల్ ఫాగ్, చలి అలా ఉంటుంది. వాళ్ళు ఏంటో మార్నింగే సన్ వచ్చింది. నేను ఎర్లీ మార్నింగ్ కూడా చూపించాను కదా, అస్సలు ఫాగ్ లేకుండా క్లియర్గా కనిపించేది తెలుసా బిల్డింగ్స్ ఇవాళ. టెంపరేచర్ డౌన్ ఉంది, 8 ఉంది మళ్ళీ. అవును, నేను లేచినప్పుడు 9 ఉంది. కానీ బాగా ఏమో చలి కూడా నాకేమంత అనిపించట్లేదు. నార్మల్గా ఉంది. ఓకే, ఎనీవేస్ ఇవాళ స్పెషల్ ఏంటో నీ నోట్లోంచి వినాలని అందరూ వెయిటింగ్ బాబు. నేను మార్నింగ్ నుంచి చెప్పకుండా సస్పెన్స్గా ఉంచా. హాలిడే రోజు ఎందుకు నేను 5:30కి లేచాను. అదా, ఇవాళ రిత్వికి అకాడమీ సెలక్షన్స్ ఉన్నాయి ఫర్ అండర్ 16. హలో దానికి వెళ్తున్నాం. ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, ఇంకా వెళ్తున్నాం. ఓకే, నేను జస్ట్ ఏమన్నా హలో చెప్పాను అంతేగా. యూఆర్ ఆల్వేస్ ఛాంపియన్ తల్లి. సెలెక్ట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి కదా. సో బీ కాన్ఫిడెంట్. ఇంకా ఏముంది, సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సెలెక్షన్. సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. హాయ్ మను. అక్కకి ఆల్ ది బెస్ట్ చెప్పావా? చెప్పాను. చెప్పు మళ్ళీ. ఆల్ ది బెస్ట్ అక్క. థాంక్యూ రా. అది చలి తక్కువ. ఇంకా అక్కడికి వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎలా ఉంటుందో ఏంటో అన్నీ చూస్తాం. మాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. నాకైతే నైట్ అంతా నిద్ర పట్టలేదు. మామూలుగానే ఎటన్నా వెళ్తా ఉంటే నాకు నిద్ర పట్టదు. నాకు పట్టదు, కానీ నిన్న వీళ్ళిద్దరు బాగానే నిద్రపోయారు, కానీ నాకైతే మెలకుగానే ఉంది. మనం ఎలా అంటే బయటికి వెళ్ళేప్పుడు ఒక టైంకి అలారం పెట్టి అది మోగుతుందా లేదా అని చూస్తూ ఉంటా నేను ఎవ్రీ 1 hour. అలా ఇంకా 5కే లేచాను, కానీ స్లోగా బెడ్ మీద నుంచి 5:30. అసలు ఎంత బ్రైట్గా ఉందో సన్. ఇట్స్ ఎ బ్రైట్ సన్నీ డే. ఓకే, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. సో అదండి, ఐ థింక్ ఎక్కువసేపు నేను వెయిట్ చేయించలేదు కదా, సస్పెన్స్ అయితే రివీల్ చేశాను. అలా స్పోర్ట్స్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం క్రికెట్ సెలెక్షన్స్ కోసం అండర్ 16లో. ఇది జస్ట్ తన మీద తనకి కాన్ఫిడెన్స్ పెరగడానికి. అండ్ ఇలాంటి వాటికి వెళ్ళి ఆడుతూ ఉంటే ఏంటంటే ఎక్స్పోజర్ ఉంటుంది, తనకు కూడా కాన్ఫిడెన్స్ పెరగడం కోసమనే. ఇదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ చాలా పెద్దది, అండ్ వాకింగ్ పాత్ కూడా ఉంది పక్కన. మంచిగా ఒక 2 రౌండ్స్ వేస్తే చాలా అన్నట్టు అనిపించింది. ఆ 2 రౌండ్స్ వేసేసరికి 1/2 hour 40 minutes పట్టేసేలా ఉంది. ఇంకా మేము లోపలికైతే వచ్చి రిజిస్ట్రేషన్ అన్నీ చేసాం కదా, మనకు ఒక కాంటాక్ట్ పర్సన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఆ పర్సన్కి కాల్ చేసి ఎక్కడికి రావాలి అంటే వాళ్ళైతే గైడ్ చేశారు. క్రికెట్ నెట్స్ ఎక్కడున్నాయో అక్కడికైతే వచ్చాం. ఇక్కడ పిల్లలందరినీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్రడక్షన్స్ అన్నీ అయిన తర్వాత బ్రీఫింగ్ చేస్తున్నారు అనమాట, ఇలా ఉంటుంది అని. ఇదైతే యాడమ్స్ అండ్ లాల్ క్రికెట్ అకాడమీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేదే అండర్ 16 సెలెక్షన్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ చేస్తారు. 24th రోజు బాయ్స్కి అయింది, 25th రోజు గర్ల్స్కి అనమాట. ఇంక ఇలా వచ్చిన వాళ్ళలోంచి ఒక 2 teams అయితే సెలెక్ట్ చేస్తారు వీళ్ళు. 14 members టీము, ఎందుకంటే ప్రతి టీంలో ఎప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉండాలి కాబట్టి 14 members గర్ల్స్, 14 members బాయ్స్ని. ఇది ఓన్లీ ఢిల్లీ అండ్ చండీగఢ్లో అవుతుంది. ఈ 2 ప్లేసెస్లో కలిపి
14 గర్ల్స్ 14 బాయ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని 10 days ఇంగ్లాండ్ ట్రిప్ అయితే తీసుకెళ్తారు. ఎప్పుడంటే హాలిడే సీజన్ జూన్లో అనమాట. ఆ ప్యాకేజ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కొంచెం బాగానే ఎక్స్పెన్సివ్ లేండి, అదంతా ఆ డీటెయిల్స్ అంతా సపరేట్. యాక్చువల్గా పాపని ఇంగ్లాండ్ తీసుకెళ్తామా లేదా అనేది పక్కన పెడితే, నేను ముందు చెప్పినట్టే ఇలాంటి సెలెక్షన్స్కి వీటికి వెళ్తూ ఉంటే తనకి ఎక్స్పోజర్ ఉంటుంది. పైగా ఇది ఓన్లీ గర్ల్స్ సెలెక్షన్ కాబట్టి ఇప్పటివరకు తను గర్ల్స్తో ఆడలేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా సొసైటీలో తను ఎక్కడైతే ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటుందో అక్కడ అందరు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఎవరు లేరు మా సొసైటీ నుంచి నేర్చుకునే వాళ్ళల్లో. కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే ఏంటంటే తనకి తెలుస్తుంది, అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఒకేలా ఆడరు కదా, కాబట్టి అవన్నీ తెలియాలి తనకి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ రిజిస్ట్రేషన్ అయితే చేశాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అసలు వెళ్ళి ఫస్ట్ తను కొంచెంసేపు బ్యాటింగ్ చేయగానే అడిగారు ఏ అకాడమీలో వెళ్తుంది ఏంటి అని. మేము అప్పుడు చెప్పాం మా సొసైటీకి కోచ్ వస్తారు, తన గైడెన్స్లో ప్రస్తుతానికి నేర్చుకుంటుంది. ఇంకా తను అండర్ 16కి వెళ్ళినా సరే షీఈ్ జస్ట్ 10 years old కదా, సో ఇలాంటి ట్రిప్స్ ఇవన్నీ వెళ్ళడానికి తను చాలా యంగ్ అనమాట. జస్ట్ నేను చెప్పినట్టే మేము ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే తీసుకెళ్ళాము. అండ్ ఇక్కడ ఇంకా బ్యాటింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 hour వరకు బ్యాటింగ్, 1 hour బౌలింగ్ అలా చేయించారు. దగ్గర 2 hours 15 minutes అలా ఉన్నాం మేము. బౌలింగ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు యాక్చువల్గా, ఆడపిల్లల్లో కూడా బ్యాటింగ్ చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అదే ఆ ఫారినర్ ఉన్నారు అక్కడ, ఆయన చెప్తున్నారు ఇలా మీరు ఈ ఏజ్లోనే లిమిట్ చేసేసుకోకూడదు, నేను బౌలింగే చేస్తాను బ్యాటింగే చేస్తాను అని. మాకు ఇంగ్లాండ్లో అయితే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్ అన్నిటిలో అసలు ఏజ్లో మేము చాయిసే ఇవ్వం, వాళ్ళు ఇదే ఆడాలని అన్నీ చేయాలంటాం, బౌలింగ్ బ్యాటింగ్ అన్నీ చేస్తాం. నేను ఇండియాలోనే చూస్తున్నాను పిల్లలు మేము ఇదే చేస్తామని చెప్పడానికి. ఆల్రౌండర్స్ ఇద్దరే ఉన్నారు. రితుకు కూడా ఇంట్రెస్టే బౌలింగ్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కోచ్ని అడిగి మరీ తను బౌలింగ్ వేస్తూ ఉంటుంది కాబట్టి బౌలింగ్ కూడా బాగానే చేస్తుంది. కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు డెడికేటెడ్గా బ్యాటింగే, బౌలింగ్ అస్సలు చేయలేకపోతున్నారు. హాయ్ తల్లి. హలో. నిన్న మా అమ్మాయి రాసిన లెటర్ చూసారు కదా, పాపం మా శాంటాకి జెప్టో బ్లింకిట్లో దొరకలేదంట, అమెజాన్లో దొరికినాయి తను అడిగిన గిఫ్ట్స్ అన్నీ. నీ శాంటా ఎవరమ్మా? డాడీ. శాంటా వచ్చాడమ్మా, వచ్చి జెప్టో బ్లింకిట్లో ఆర్డర్ చేశాడు, అమెజాన్లో తెప్పించాడు. సరే కానీ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి తల్లి? ఆఫ్టర్నూన్ నేను ఇంకా అక్కడ బాగా హెడేక్ వచ్చేసరికి బ్లాగ్ కంటిన్యూ చేయలేదు. మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుండింది అండ్ భయం లేకుండా ఆడాను నేను, అండ్ బాగానే ఆడాను, ఫస్ట్ టైం కదా. ఆడింది అయితే చూసారులే, ఇప్పటికి యాడ్ చేస్తాను ముందు. యా. సో రిత్కృతి ఎలా ఆడిందో కామెంట్ చేయండి. అండ్ దీస్ ఆర్ స్టిక్కర్స్. బాబు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాగుంది, కొత్తగా ఉంది, అంటే మంచి ఎక్స్పోజర్ కదా. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అంతమంది ఆడపిల్లలు ఆడుతుంటే. ఐఎమ్ సో దీస్ ఆర్ వినిల్. చాలా బాగా హ్యాపీగా అనిపించింది తల్లి నాకు. డైలీ ఇక్కడ నువ్వు బాయ్స్తో ఆడడం కన్నా ఇవాళ నువ్వు అక్కడ గర్ల్స్తో ఆడుతుంటే నాకు బాగా అనిపించింది. ఏదైనా అకాడమీ చూసి అలా గర్ల్స్ ఉన్న చోట జాయిన్ చేయాలి. అవును, ఇప్పుడు ఆ అకాడమీలో ఎక్కువ మంది ఉన్నారు అమ్మాయిలే. స్టిక్కర్స్. ఏం స్టిక్కర్స్ అది? నా ఫేవరెట్ కేపాప్ గ్రూప్ స్టిక్కర్స్. బ్లాక్ పింక్. ఎస్, బ్లాక్ పింక్ స్టిక్కర్స్. డిమోన్ హంటర్స్ కాదు కదా వీళ్ళు? నో, డిమన్ హంటర్స్ ఎలా అవుతుందమ్మా? అది యానిమేటెడ్ మూవీ అమ్మా, ఫిక్షనల్. నెక్స్ట్ అదేది కిచెన్, ఇది బుక్. ఏంటది? ది స్పానిష్ డాన్స్ మిషన్. ఓకే, ఇది కూడా నువ్వేగా రాసింది? నేను రాసింది నాకు గుర్తుంది. ప్లీజ్ ఐ వాంట్ బోత్, ఐ వాంట్ ఎవ్రీథింగ్. యూ కెన్ ఆర్డర్ ఇన్ జెప్టో అండ్ బ్లింకిట్ ఆల్సో. అండ్ రాసా, ఎస్ నాకు గుర్తుంది, కానీ నేను ఒకసారి ఎత్తికా దొరకలా. దిస్ ఇస్ ద కిచెన్. వావ్, ఫైనల్లీ యువర్ హ్యాపీ? వెరీ వెరీ హ్యాపీ. నేను ఇవి ఓపెన్ చేయగానే షాక్ అయిపోయా. వావ్ అని. అంటే ఐ రియలీ లైక్ దట్ కేపాప్ గ్రూప్, సో ఐ రోట్ దెమ్. ఏం రాసా? లైట్ స్టిక్ రాసాను, స్టిక్కర్స్ రాసాను, కీచైన్ రాసాను, ఇంకా ఫోటో కార్డ్స్ రాసాను, ఇంకా లైట్ స్టిక్ నేను నా ట్యాబ్ ఉంది అందులో నేను సర్చ్ చేశాను ఏమంటే వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ బ్లాక్ పింక్స్ లైట్ స్టిక్. సో సర్చ్ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయంటే ఏమొచ్చినాయి 10,000, 12,000, 11,000 వేరే 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 ప్లాట్ఫామ్స్లో వచ్చినాయి. అమెజాన్ చూస్తే అది అమెజాన్లో క్రోమ్లో వస్తుంది కదా, సో అమెజాన్కి వెళ్ళి చూస్తే
10,17,000. అమ్మో నా మైండ్ బ్లోన్. అసలు డాడీ మమ్మీ ఇది కొనే ఛాన్సే లేదు. ప్లస్ ఇంత కాస్ట్లీ ఇది అస్సలు కొనరు అనుకున్నా. సో ఫస్ట్ నేను ప్యాకేజ్లో ఉన్నది ఫీల్ చేశాను. అది నేను అందులో చూస్తే అది ఒక స్క్రాప్ బుకింగ్ టైప్. సో అది కాదు నేను అనుకున్నాను అదని. సో దీస్ ఆర్ స్క్రాప్ బుక్ మా బుకింగ్ ఏంటి? స్క్రాప్ బుక్ యాక్చువల్గా స్క్రాప్ బుక్. అందులో అది జర్నలింగ్ చేయడానికి ఆబ్వియస్గా. సో అది అనుకున్నాను ఈ బుక్ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్. ఐ డెంట్ నో వాట్ ఇట్ వాజ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద గిఫ్ట్స్ ఐ హావ్ గాటన్ దిస్ ఇయర్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సరే ఇప్పుడు ఎక్కడికి రెడీ అయ్యావు? కార్నివల్. ఓహో అది కూడా ఉందా ఇప్పుడు? ఎస్, క్రిస్మస్ కార్నివల్. ఓకే బాబు రెడీ అవ్వండి మరి. వెళ్ళేసి వస్తాం. ఓకే బాయ్ తల్లి. వెళ్ళొచ్చాక ఎక్స్పీరియన్స్ చెప్తావు మరి. షూర్ చెప్తా. ఓకే బాయ్. లక్కీగా అమెజాన్లో 1 డే డెలివరీ అవైలబుల్గా ఉంది కాబట్టి అవన్నీ ఆర్డర్ చేసి తెప్పించగలిగాం. మేము ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి ఇవన్నీ డెలివరీ అయితే అయిపోయినాయి. సర్ప్రైజ్ ఫీల్ అయింది. చూసారు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో. ఇదైతే ఇంక కింద కార్నివల్కి వెళ్ళింది. నాకు ఆ ఎండకి బాగా హెడేక్ వచ్చేసి అసలు నా వల్ల కాలేదు. సో వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళింది. మాకు కూడా ఏంటో ఈవినింగ్ టైంలో పెట్టేవాళ్ళు 4 నుంచి 9 వరకు. ఇయర్ బాగా చలి ఎక్కువ ఉందని దీన్ని 11 to 5 చేసేసారు. ఇంకా వెళ్ళి తనైతే ఎంజాయ్ చేసిందిలేండి బాగానే. మమ్మీయే ఉండాలి డాడీయే ఉండాలని ఏం లేదు. కిందకి వెళ్ళాక తను ఎలాగో మమ్మల్ని పట్టించుకోదు, వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీ అయిపోద్ది కాబట్టి ఎవరు వెళ్ళినా ఓకే. అలానే ఇంకా వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ వాళ్ళ క్రికెట్ కోచ్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఈ ఇయర్ మా క్రిస్మస్ December 25th అయితే ఇలా గడిచిందనమాట. కొంచెం బిజీగానే. ఎప్పుడు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. కార్నివల్ ఇవన్నీ అయితే మాకు ఎలాగో ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటాయి. అది కాకుండా స్పెషల్గా మార్నింగ్ టైంలో తన క్రికెట్ సెలెక్షన్స్ కోసం వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. స్టాల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఫుల్లీ ప్యాక్డ్ వచ్చారో చూసారా, అలా ఉంది చలి. నేను ఫస్ట్ వచ్చిన 1 year వెళ్ళాను ఈ కార్నివల్స్ అన్నిటికీ. ఏముండదు, అన్నీ రిపిటేటివ్గా ఉంటాయి అనమాట. కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. మోరోవర్ వీళ్ళందరికీ కార్నివల్ అనగానే ఫుడ్ బాగా రకరకాల ఫుడ్ స్టాల్సే ఉంటాయి. మిగతా షాపింగ్ అదేం ఉండదు. జస్ట్ 1-2 స్టాల్స్ ఉంటుంది అంతే. ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ అయితే ఎలాగో కామన్గానే ఉంటాయి. కానీ నాకు మిగతావి పెద్దగా స్టాల్స్ పెడతారు అని అయితే అనిపించదు. ఫుడ్ ఇంకెంతసేపు చూసినా ఫుడ్డే కనిపిస్తూ ఉంటుంది. ఎటువైపు చూసినా మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్లోనే అన్నీ చేసుకుంటాం కాబట్టి. అది మ్యాటర్. సో మా December 25th అయితే ఇలా గడిచింది. మీరు మీ క్రిస్మస్ హాలిడేస్కి ఏం చేశారు ఏంటి అనేది నాతో కామెంట్ చేయండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.